ఒక స్టోరీ చెప్తాము. మనది మనం ఎట్లా చూసుకోవాలంటే ఒక బుక్ లెక్క చూసుకోవాలి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, కొంతమంది బుక్‌ని వాళ్ళ కవర్‌తోనే జడ్జ్ చేసేస్తా ఉంటారు. లైక్ అక్కడికే ఆపేస్తారు. చూసి ఇదేంది పనికిమాలిన బుక్ అని పక్కకు పారేస్తా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, కవర్ ఎట్లున్నా సర్లే చూద్దాం. అసలు ఇంట్రొడక్షన్ ఏముంది? దాని కాంటెంట్ ఏముంది? అసలు ఎక్కడి దాకా ఉందని చెప్పి కొంతమంది బుక్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ పేజ్ వరకు ఓపెన్ చేస్తారు. ఇంట్రొడక్షన్ చూసి ఎళ్ళిపోతారు. కొంతమంది ఏం చేస్తారంటే, కంటెంట్ దాకెళ్తారు. కంటెంట్‌ని చదువుతారు. అర్థం చేసుకోవడం పక్కకు పెట్టేయండి. కంటెంట్‌ని కొంచెమన్నా చదువుతారు. కొంతమంది ఎట్లుంటారంటే, ఆ బుక్‌ని కంప్లీట్‌గా ఒకవేళ 100 పేజెస్ ఉందంటే 100 పేజెస్ చదివేస్తా ఉంటారు. సో, ఇక్కడ నేనేమంటున్నా అంటే, మీ లైఫ్ బుక్‌తోని కంపేర్ చేసుకోండి. పీపుల్ మీ లైఫ్‌లోకొస్తారు. కొంతమంది కవర్ చూసి జడ్జ్‌మెంట్ చేసి ఎళ్ళిపోతారు. కొంతమంది నీ లైఫ్‌లోకొచ్చి లైట్‌గా ఇంట్రడక్షన్ వింటారు. బేసికల్లీ ఒక 1 మంత్, 2 మంత్స్ ట్రావెల్ చేస్తారు. లైక్ ఇంట్రడక్షన్ పార్ట్ అనుకోండి. వాళ్ళకి ఎళ్ళిపోతారు. నచ్చదు వాళ్ళకి ఇంట్రడక్షన్ నచ్చదు ఎళ్ళిపోతారు. కొంతమంది నీ కాంటెంట్‌ని అర్థం చేసుకుంటారు. లైక్ నీ లైఫ్‌లోకొచ్చి నువ్వు ఏం ఫేస్ చేస్తున్నావు? ఎంత సఫర్ చేస్తున్నావు? ఏం కథ అనేది అక్కడి దాకా కొంతమందొస్తారు. అంటే చదువుతారు. లైక్ కాంటెంట్ నీ బుక్‌లో కాంటెంట్ చదువుతారు. నిన్ను చదువుతారు. కొంతమంది ఏం చేస్తారంటే నీలో ఉన్న బాధను అర్థం చేసుకుంటారు. లైక్ ఆ కంటెంట్‌ని అర్థం చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? నీతో పాటే లైఫ్ లాంగ్ ఉండిపోతారు. మన మైండ్ రైస్ లెక్క. నా లెక్క. అండ్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్‌లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అర్థం చేసుకొని మీకు సాల్వ్ ఎట్లా చేయాలని ట్రై చేస్తా ఉంటారు. తపన పడతా ఉంటారు. దట్స్ మీ. దట్స్ ఆల్ ఫర్ టుడే.